యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గూర్చి మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశములో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానము చేసుకుందాము. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. మీ కృప, మీ సహాయము మాకు అనుగ్రహించండి. మా ప్రేక్షకులు కృపా సత్యములు చూపు నిన్ను తెలుసుకున్నట్టుకు సహాయము చేయండి. మహిమ పొందండి ప్రభు. సత్యమును గ్రహించుట మాకు నేర్పండి. నీవు తప్ప మా జీవితంలో ఏది ఎరుగక ఉండునట్లు సహాయము చేయండి. మీపై తప్ప మరి ఎవ్వరిపై ఆనుకొనకుండా మమ్మల్ని సిద్ధం చేయండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి ఆదికాండము గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనము మీ ఎదుట ఉంచుకొనవలనని నేను మనవి చేస్తున్నాను. ఆదికాండము గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనములో దేవుని గూర్చి వ్రాయబడిన మాట: అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. గమనించాలి, దేవుడు అబ్రహాము యొక్క దీవెనకు కారణము. అబ్రహాము దీవించబడ్డాడు అనగా కారణము దేవుడు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్. స్టిల్ హీ ఈజ్ ఏబుల్ టు టాక్ విత్ అదర్స్ అండ్ డిక్టేట్ ద థింగ్స్ టు అదర్స్. 175 సంవత్సరాలు అబ్రహాము జీవించాడు. అబ్రహాము శారా చనిపోయిన 7 సంవత్సరాలకు ఇస్సాకునకు వివాహం చేశాడు. అనగా అబ్రహాము 150వ ఏట 140వ ఏట 123 శారా చనిపోయింది. 123 శారా చనిపోయింది. అప్పటికి ఇస్సాకు 33 ఏండ్లు. 7 years కలిపితే ఇస్సాకు 40 ఏండ్లకు పెండ్లైంది. అబ్రహామునకు 140 సంవత్సరాల వయసప్పుడు పెండ్లైంది. ఇస్సాకు వివాహం అనంతరం అబ్రహాము 35 ఏండ్లు బతికాడు. ఇస్సాకునకు సంతానం ఆలస్యమైంది 20 సంవత్సరాలు. 60వ ఏట
యాకోబు ఏశావు జన్మించారు ఇస్సాకునకు. 15 years బాయ్స్ ఏశావు యాకోబు, బోత్ వర్ ట్విన్స్. అబ్రహాము వారిని చూచాడు. అబ్రహామును యాకోబు ఏశావులు తమ 15వ ఏట, అంటే ఎస్ఎస్ఎల్సి అంట, 10th క్లాస్ ఏజ్ గ్రూప్ వరకు వారు తమ తాతగారిని చూచారు. కాబట్టి ఏజ్ని నేను మాట్లాడుతున్నాను. 140th ఇయర్, 140 సంవత్సరాల వృద్ధుడు. అంటే డబుల్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఏజ్. 70 సంవత్సరములు 80 సంవత్సరములు అన్నాడు మోషే 90వ సంకీర్తనలో. బట్ గాడ్ గేవ్ అబ్రహాం 140 years by the time of the wedding of Isaac. 140 ఏళ్ల ఆయుష్ దేవుడిచ్చిన మొదటి ఆశీర్వాదం. 2, తన దాసుని పిలిచి ప్రమాణం చేయిస్తున్నాడు. 1 వయస్సు, ఆయుష్ దేవుడిచ్చిన దీవెన. నేను ఈ సందర్భంలో అమ్మ నాన్నలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మేమందరం ఒక లొకాలిటీలో చాలామంది ఫ్రెండ్స్ పెరిగాం, చాలా ఫ్యామిలీస్ పెరిగాం. కానీ మా తల్లిదండ్రులు బ్లెస్డ్ పేరెంట్స్. ఆయుష్ పొందటంలో మా తల్లిదండ్రులు దీవించబడ్డారు. రిలేటివ్స్లో కూడా ఎప్పుడు నేను కంపేర్ చేసుకుంటాను. కంపేర్ చేసుకున్నప్పుడు ఐఎమ్ సో బ్లెస్డ్. ఎందుకంటే 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 70 రాకమునిపే 71 వచ్చిన తర్వాత మా పేరెంట్స్ కాంటెంపరరీస్ లేదా మా కాంటెంపరరీస్ యొక్క పేరెంట్స్ చనిపోతూ వెళ్ళారు. మా యొక్క ఏరియాలో, మా లొకాలిటీలో, నివాస స్థలములో జీవిస్తున్నటువంటి మా తండ్రి గారి యొక్క కాంటెంపరరీస్ ముందస్తుగానే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మా తల్లిగారు గత సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రభు సన్నిధికి వెళ్ళారు. మా నాన్నగారు ఇంకా మాతో ఉన్నారు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ మై ఫాదర్. హీ ఈజ్ సో కైండ్ అండ్ గుడ్ వన్. చాలా దయగలవాడు, మంచివాడు. నా మినిస్ట్రీలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బలమైనటువంటి బహుమానం ఆయన. ఆయుష్ విషయమున 80 ఏళ్ళు వచ్చాయి ఆయనకి. ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను, Lord extend his strength and grace me అని ప్రార్థిస్తున్నాను. మనవి చేస్తున్నాను మీకు, ఆయుష్ దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. మా ఇంట మా సోదరుడు, నా సొంత తమ్ముడు 36 ఏళ్లకు చనిపోయాడు. నా సొంత కజిన్ బ్రదర్స్ బిలో 30 to 35 ఇయర్స్లో చనిపోయినారు. మా నాన్నగారి బ్రదర్స్ 70 చూడకుండా చనిపోయినారు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఆయుష్ దేవుడిచ్చిన ఒక గొప్ప దీవెన. దీర్ఘాయుషుతో అతనిని నేను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి నేను చూపిస్తాను అని దేవుడు 91వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద ఏజ్ ఆర్ గాడ్ గివెన్ లైఫ్? 91:1
మహోన్నతుడైన దేవుని తనకు ఆశ్రయముగా చేసుకున్నవాడు ధన్యుడు. మహోన్నతుడైన దేవుణ్ణి తనకు ఆశ్రయం చేసుకుంటే ధన్యుడవుతాడు. దట్ వాజ్ ద సీక్రెట్. మహోన్నతుడైన దేవుడే అబ్రహామునకు ఆస్పదమైన వాడు, ఆశ్రయమైన వాడు. కావున అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. 2, అబ్రహాము దాసుని పిలిచాడు. పొజిషనల్ all kinds of blessings, positional blessings gifted from God. దేవుని నుండి వచ్చినటువంటిది, దేవుడు అనుగ్రహించినటువంటిది. ధనము, విత్తము, గృహము ఇవి దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానములే. భార్య ఇవి కూడాను. చూడండి, దైవ వాక్యము సెలవిస్తున్నది, అబ్రహాము దేవుని కలిగి ఉన్నందున ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు. అబ్రహాము బహుధనవంతుడుగున్నాడు. అబ్రహాము వెండి, బంగారము, పశువులు కలిగి గొప్పవాడుగా ఉన్నాడని వాక్యము జ్ఞాపకం చేస్తోంది. అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఘనమైనటువంటిదిగా కనిపిస్తోంది. పనివారు కలిగి ఉన్నాడు, ఒంటెలను కలిగి ఉన్నాడు, దాసీలను కలిగి ఉన్నాడు, వెండి బంగారములను కలిగి ఉన్నాడు. సోదరుడా, సోదరి, ధనము కలిగి ఉండుట దీవెన మాత్రము అని అనుకునవద్దు. ధనము మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి సిరిని అబ్రహాము తన జీవితంలో కలిగి ఉన్నాడు. నాట్ ఓన్లీ ద ఫిజికల్ పొజిషన్ బట్ ఆల్సో ద స్పిరిచువల్ స్టేటస్, రిచ్ స్టేటస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అబ్రహాము కలిగి ఉన్నాడు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తోంది. అబ్రహాము తన దాసుని పిలిచాడు. అక్కడ దాసులున్నారని అర్థమైంది. పిలిచి మాట్లాడిన మాటలలో దేవుని పేరిట ప్రమాణము చేయించాడు. అనగా దేవునితో సంబంధము, సహవాసము కొనసాగిస్తున్నాడు అబ్రహామని మనకు అర్థం అవుతుంది. అబ్రహాము స్పిరిచువల్లీ రిచ్ అండ్ పొజిషనల్లీ రిచ్. హౌ కెన్ వి సే దట్? హేతు కుమారులు 23వ అధ్యాయము ఆదికాండములో అబ్రహాముతో మాట్లాడి చెబుతున్నప్పుడు అబ్రహామును సంబోధించిన మాట 5-6 వచనాల్లో హేతు కుమారులు అబ్రహాముతో మాట్లాడుతూ, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజవై ఉన్నావు, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. హియర్ అస్ మై లార్డ్, యు ఆర్ ఎ ప్రిన్స్ ఆఫ్ గాడ్ అమాంగ్ us. వండర్ఫుల్. మహారాజువై ఉన్నావు అని తెలుగులో రాశాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో పర్ఫెక్ట్ బాగా రాశాడు. ప్రిన్స్ ఆఫ్ గాడ్. ప్రిన్స్ అంటే రాజకుమారుడు, రాజు, యువరాజు. కానీ యు ఆర్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్. మహాదేవుని యొక్క యువరాజు అయి ఉన్నావు. మహారాజైన దేవుని యొక్క దాసుడమైన నీవు యువరాజుగా ఉన్నావు. You are looking like a prince of God. What a great statement it is. అవును, నీవు దేవుని చేత ఆశీర్వదించబడ్డావు. నువ్వు యెహోవా చేత నీకు కల్పించబడిన
పొజిషన్ అంతా దేవుని చేత కల్పించబడింది. ఇట్ ఈస్ ట్రూ మై ఫ్రెండ్స్. 31వ వచనము 24వ అధ్యాయంలో లాబాను అంటాడు పనివాడైన ఎలియాజరుతో, ఎంత గొప్ప మాట అన్నాడో తెలిసిన, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడ బయట నిలువ నేల లోపలికి రా. Their position is related with God. వారు కలిగి ఉన్న సమస్తము దేవుని వలన కలిగి ఉన్నారు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. దేవుడిచ్చింది కొంచెమైన ఆశీర్వాదమే, కానీ కొంచెము కాదు, విస్తారముగా అబ్రహామునకు ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం, అదే సమయంలో అబ్రహాము యథార్థత కలిగి ఉన్నాడు. 400 తులముల వెండి తూచి ఇచ్చి కొనుక్కొని పత్రము సాక్షుల ఎదుట వ్రాయించి స్వాధీనం చేసుకున్న తరువాతే మక్పేలాలో తన భార్యను పాతిపెట్టాడు. The owners of that land would like to just donate the land to Abraham freely. Abraham did not accept that donation. Are you accepting donations? Yes, we like to accept the donation, but Abraham did not accept the donation. That is the richness in spirit. That is the richness in spirit. డబ్బు తీసుకోకుండా దమ్ముగా నిలబడే ధైర్యం అబ్రహాముకుంది. He never compromised for money. డబ్బు కోసం కక్కుర్తి పడల అబ్రహాము. కలిసి వస్తుంది కదా, ఆక్యుపై చేసుకుందాం అనుకోలే. దేవుడు తప్ప తనను ఎవడు ధనవంతుడు చేయలేదని ఎవడూ చెప్పుకోకుండా ఉండటానికి తాను డబ్బు తీసుకోను అని సవాలు చేసి మరీ చెప్పిన ఆధ్యాత్మిక మహారాజు అబ్రహాము. ఆధ్యాత్మిక ధనవంతుడు అబ్రహాము. సోదరుడా, సోదరి, ఆదికాండము గ్రంథములో లోతును సొదొమ గొమొర్రా రాజులు తీసుకుని పోయిన సందర్భంలో అబ్రహాము 300 మంది మనుషులను తీసుకుని వెళ్ళి ఆ రాజులందరినీ సంహరించి లోతు కుటుంబాన్ని చెర నుండి విడిపించి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తి నీవు తీసుకుపోమన్నాడు. He has given him a great offer. And the king of Sodom said to Abraham, give me the persons, but take the goods for yourself. Take the goods. Goods అంటే వస్తువులు, ఆస్తి దోచుకొచ్చేసాడు. అంత తీసేసుకో బాబు, నాకు మనుషుల్ని ఇచ్చేయి చాలు. అబ్రహాము వెంటనే అంటున్నాడు, అబ్రహాం సెడ్, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిదినని నీవు చెప్పక ఉండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడును అయిన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాను. ప్రమాణం చేసి ఉన్నాను. బా, ఎటువంటి మాట అండి! రక్తం సర్రన బాగుతుంది ఈ మాట చెబుతా అంటే. మీకు ఎట్లా ఉంది? హౌ యూ ఫీల్? ఇఫ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్, యూ కెన్ రియల్లీ సెన్స్ ద greatness of the servant of God. English చెబుతారు, I have lifted my hand to the Lord, the most
high, possessor of heaven and earth, that I would not take a thread or a sandal strap or anything that is yours, lest you should say, I have made Abraham rich. Lest you should say, I have made Abraham rich. అబ్రాహామును నేనే ధనవంతుని చేశానని సొదొమ రాజా నీవు భవిష్యత్తులో చెప్పుకొనకుండా నిమిత్తం నీ నుండి నూలు పోగైనా చెప్పుల వారైనా నేను ముట్టకూడదని ప్రమాణం చేశాను. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. వర్క్ ఈస్ ద బ్లెస్సింగ్. And working not for money is the rich blessing. Right, understand? Work is the blessing. Pani దీవెన, పని కలుగుండుట దీవెన. ఈ పని work without the mind of earning money is the rich blessing. పని చేయుట ధనము కొరకు కాక దేవుని కొరకు పని చేయుట ఉన్నదే అబ్బా మహాభాగ్యమండి. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ ఇన్ మై లైఫ్. మీకు తెలిసిన ఐఎమ్ నాట్ రిచ్ మ్యాన్ లైక్ అబ్రహాం, బట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ద రిచ్నెస్ ఆఫ్ the Abraham's spirit. అబ్రహాము యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనది నేను అనుభవాన్ని చూచాను. 26 సంవత్సరాల సేవా జీవితం. ఐ నెవర్ వర్క్ ఫర్ మనీ ఇన్ ద వినియర్డ్ ఆఫ్ గాడ్. నేను ఎన్నడూ కూడా డబ్బు కొరకు పని చేయలేదని నేను మనవి చేస్తున్నాను. నేను ఒక బ్రోషర్, మొట్టమొదటిసారి ఒక బ్రోషర్ నేను ఇజ్రాయెల్ దేశంలో ఇవ్వటానికి ప్రింట్ చేశాను. నౌ ఐఎమ్ షోయింగ్ దట్ టు యూ. నేను ఇప్పుడు మీకు అది చూపిస్తున్నాను. ఆ బ్రోషర్లో నేను ప్రింట్ చేశాను, ఐ డోంట్ వాంట్ మనీ, ఐ వాంట్ an opportunity to preach the Bible. I don't want money. ఎందుకో చెప్పనా, ఈ మనిషి లేచి నాతో ఈ కార్యం చేయించాడని ఎవడు చెప్పకుండానట్లు యెహోవా చేతనే నేను ఆశీర్వదించబడతాను తప్ప, నాట్ బై ద హెల్ప్ ఆఫ్ ద హ్యూమన్ ఏజెన్సీస్, హ్యూమన్ స్పాన్సర్స్, human funding organizations. No. It's my stand, my friends. సోదరి, దేవుని వాక్యములో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును పేరిట ప్రమాణము చేస్తూ ఉన్నాడు. యు హ్యావ్ ద గాడ్ ఇన్ హెవెన్ హూ ఈజ్ హ్యావ్ ద పొజిషన్ ఇన్ ద హెవెన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఎర్త్. భూమి మీద ఆకాశంలో సర్వాధికారం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నామండి. ఆయన ఆశీర్వదించాడు. యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటెన్నటికీ నీ ఆశీర్వాదముగానే ఉండును. ఎస్, you must be blessed by God only. దేవుని చేత మాత్రమే దీవించబడాలి. He is the God of blessing. పొజిషనల్ అండ్ స్పిరిచువల్, భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా నిన్ను దీవించగలిగిన వాడు ఆయన ఒక్కడే. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే
ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి. పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు ప్రేరణతో జన్మదినము, వివాహ దినము, ప్రియుల జ్ఞాపకార్థ దినముల పేరిట ఒక ఎపిసోడ్కు 5,000 రూపీస్ పంపించిన వారు 5 crores ఆఫ్ తెలుగు పీపుల్ రీచ్ అవ్వటానికి ముందుకు రావాలనని అవకాశము తీసుకున్నామని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు నాయన. మిమ్మలను ఘనపరుస్తున్నాం ప్రభు, మిమ్మలను మహిమపరుస్తున్నాను. ఆయుష్ నీవిచ్చినదే, ఆరోగ్యము నీవిచ్చినదే, ఆస్తి నీవిచ్చినదే, ఆధ్యాత్మిక రిచ్నెస్ నీవిచ్చినదే, నీ చిత్తము నెరవేర్చుట నీవిచ్చినదే ప్రభు. కృపనిమ్మని మా ప్రేక్షకులను దీవించుము అని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయుండును గాక. ఆమెన్. వెతలు